అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోళ్ళు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా నొల్లా. మీ కొరకు ఇలా అవ్వలదారు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. అయింది అంతా కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నట్టే అయింది. కాంగ్రెస్ వాళ్ళు దేనికైనా ఎక్కువ టైం తీసుకోరని తెలుసు కదా. మా బతుకులు బర్బాద్ అయినాయి, పథకాలు ఆగమైనాయి. ఏందో ఎలగబెడతారని ఓట్లేస్తే ఎలగబెడుతున్న జాలీగా అనుకుంటా ఊర్లో పొంటి జనాలు ఇక తిరగబడుతురంటే మామూలు తిరగబడుడు కాదు. చూడుండ్రి మీరు. దేన్నైనా కట్టాలనన్నా సృష్టించాలనన్నా కష్టం గాని ఉన్నదాన్ని నాశనం పట్టించుడు ఎంతసేపు. చక్కగున్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇప్పుడు గదే చేసిందంటుండ్రు జనం. ఇలా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి గ్రామ సభలు పెడితే ఏడికాడ అధికారులను, కాంగ్రెస్ లీడర్లను గల్లాబట్టి నిలదీసినంత పనిచేసిండ్రు జనాలు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఏడువీడి కాడ ఓట్లప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయని గట్టిగానే నిలదీసిండ్రు. 6 గ్యారెంటీలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీ ఒక పథకం సరిగా అమలు చేస్తలేదు. అర్హులైన దానికి ఎంక్వైరీ సరిగా చేస్తలేదు. అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాయి. ఎంతవరకు అమలు చేస్తాం? గవర్నమెంట్ ఏం అమలు చేస్తుంది? మొన్ననే సర్వేలు చేసిండ్రు. ఏడాది కిందో సర్వే చేసిండ్రు. అప్పుడు దరఖాస్తులు తీసుకుండ్రు. అవన్నీ ఏడబోయినాయి. మళ్ళెందుకు ఊళ్ళ పొంటి సర్వేలు సభలను పెడుతుండ్రని గరమైండ్రు. ఇక అటు జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిల కాడబెట్టిన సభలో కూడా 6 గ్యారంటీలు ఏమైనాయని జనాలు మర్రబడ్డారు. 2 లక్షల రుణమాఫీ కాలే, తులం బంగారం ఇయ్యలే, ఇక రైతు భరోసాకి ఇంతవరకు జాడేలే అనుకుంటా మండిపడ్డారు. ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం ఇట్లా డ్రామాలు ఆడుతుండ్రా అని జనాలు అధికార పార్టీ లీడర్ల పంత నమిలిండ్రు. అటు కోదాడ మండలం గుడిబండల కూడా గిదే కథ. ఇట్లా రాష్ట్రంలో ఏడ చూసినా అధికార పార్టీల మీద జనాలు ఎత్తేడు దోషిల మన్ను వస్తాండ్రు. వాళ్ళకి సర్ది చెప్పలేక పోలీసులతోటి కొట్టించి అవతల పడుతుండ్రు అధికార పార్టీ లీడర్లు. రెంటికి జెడ్డ రేవడైందట పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలన్న పరిస్థితి. అధికార పార్టీలో చేరితే రాచమర్యాదలుంటాయి, కేసులు గీసులని వేధింపులు ఉండయి, గ్రానైట్ బిజినెస్ కు అడ్డుండదని అన్న ఓటి తలుస్తే అడ కాంగ్రెస్ పార్టీకి ఆడ రోటి తలుస్తాంది. ఎట్లనో చూడుర్రి మీరు. గూడెం మైపాలన్న ధైర్యానికి గట్టిగానే గూటం దింపుతుండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇలా నియోజకవర్గంలో రోడ్డు ఓపెనింగ్ కార్యానికి పోతే గోబ్యాక్ మైపాల్ రెడ్డి అనుకుంటే ఎదురు తిరిగిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తొక్కిపెట్టి పార్టీ మారిన నీకు ఇలా రోడ్డు ఓపెనింగ్ చేసే అర్హత లేదు, రోడ్డు ఓపెనింగ్ మంత్రి దామోదరనే చేయాలి అని అడ్డం పడ్డారు. ఇక నన్నే అడ్డుకుంటారా, మీ అంతు చూస్తారా, నా గురించి ఏమనుకుంటుర్రా అనుకుంటా కాంగ్రెస్ కార్యకర్తల మీద బూతులు పోసిండు గూడెమన్న. చూడుర్రు ఎట్లుందో కథ. మీది మబ్బుల కాస చూసుకొని చెవుల నీళ్ళు ఒలకపోసుకున్నట్టు అయిందా? ఇప్పుడు చక్కగా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతిపక్ష నేత అన్న గౌరవం అన్న ఉండేది. ఇప్పుడు అధికార పార్టీలకు పోతే వాళ్ళు దేక్తలేరు, ఇటు బీఆర్ఎస్లకు శత్రువైపోయిండు. ఇక తానోటి తలిస్తే దేవుడోటి తలిసిందంటే గిదే మరి అని కామెంట్లు చేస్తుండ్రు పటాన్ చెరు పబ్లిక్. నీరేటైనా మడెండ పెట్టుకోడన్నట్టు కాంగ్రెస్ లీడర్లు ఖజానాలు నింపుకోకుండా ఉండలేరు. ప్రజల ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చి అదే ప్రజలకు పథకాలు ఇయ్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు ఇస్తామని స్టేజీల మీద బాజాప్తా చెప్తుండు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి. మరి ఎమ్మెల్యే గారేమన్నా పథకాలకు నిధులు ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తాండా, లేకుంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి తెస్తాండా? రాజేష్ రెడ్డి గారు, మీకు పరిపాలనకు స్పెల్లింగ్ తెలుసా? పబ్లిక్ అంటే మీ పాలేర్లు గారన్న సంగతి యాది పెట్టుకోవాలని గరమైతుండ్రట నాగర్ కర్నూలు పబ్లిక్. కూచుకుల రాజేష్ రెడ్డి గారు కుదరం చూసిండ్రా? కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తాడట, వేరేటోళ్ళకి ఇయ్యడట. బాజాప్తా స్టేజీల మీదనే మైకు వలిగేటట్టు మాటల స్పీచ్ దంచుతాండు దొరా. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు. అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు కావు మనం చెప్పే వరకు. ఇన్నరా
ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు ఎవ్వరికి చెప్తే అలాగే ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. గ్రామ సభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇస్తున్న లిస్టు మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టరు అదనపు కలెక్టరు డిపిఓకు ఆర్డర్లు కూడా ఇచ్చిండని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తుండంటే రాష్ట్రంలో ఏం రాజరిక పాలన నడుస్తున్నదో చూడుండ్రి. జనులారా, ఎవరిది దొరల పాలననో, ఎవరిది రాజరిక పాలననో, ఎవరిది ప్రజాస్వామ్య పాలననో ఈ పథకాలు ఇచ్చే దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. ఒక ఎమ్మెల్యేనే ఊళ్ళే మా కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి కాకుండా వేరేటోళ్ళకి ఇస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇస్తుండంటే రాష్ట్రంలో ఎసంటి పాలన నడుస్తుందో చూడుండ్రి. గ్రామంలో ఉన్న అందరు ఓట్లెత్తేనే తమరు గెలిచిండ్రు సారు. నీ తోకెంబడి తిరిగే శంషాగాళ్ళు ఎత్తేనే గెలవలేదన్న సంగతి యాద పెట్టుకోవాలి. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు ఏమని చేసినవో యాదుకున్నదా? ఎవరి పట్ల పక్షపాతం వహించనని దేవుని మీద ఇమానం తిన్నది వట్టిదేనా? అయితే చూసిండ్రా జనులారా, దేవుని మీద చేసిన ప్రమాణానికే ఇలువియ్యనోళ్ళు ఇల్లు చెప్పిన హామీలకు ఇలువిస్తారా అన్నది ఆలోచన చేసుకోవాలి. నాయకుడంటే అధికారంలో ఉంటే ఒక లెక్క, అధికారంలో లేకుంటే ఒక లెక్క ఉండడు. ప్రజలంతా నా వోళ్ళే అనుకునేటోళ్ళే గొప్ప లీడర్లు అవుతారు. అన్నా అని పిలిస్తే చాలు, పిలిస్తే వాళ్ళకే దేవునోళ్ళనే నేనున్నా అని ఎన్నుదడతాడు రామన్న. రామన్నను గెలవాలంటే ఎవరెవరినో అడిగే పని లేదు. ట్విట్టర్లో అన్న అంటే చాలు, వాళ్ళ పని అయిపోతుంది ఈజీగా. తొవ్వంటి పోతుంటే చెయ్యి ఊపి ఆపినా చాలు, వాళ్ళ బాధలు తీరిపోతాయి. తెలంగాణ భవన్కు పోయి అన్న అని గోస చెప్పుకుంటే చాలు, వాళ్ళ గోస తీరిపోతుంది. ఇట్లా ఒకటా రెండా రామన్న చేస్తున్న సాయాల గురించి చెప్పేటందుకు చూడుండ్రి ఈడ ఏమైందో. జనతా గ్యారేజీ సినిమా కానీ అది, కానీ తెలంగాణ భవన్ నిజమైన జనతా గ్యారేజు అనిపిస్తుంది. అందరికీ ఆపన్న హస్తం అందించుట్లా. అన్నా అని ట్విట్టర్లో సాయం కోరితే చాలు, నేనున్నా అని స్పందిస్తాడు కేటీఆర్ సార్. అందుకేనేమో అందరూ ఆప్యాయతగా రామన్న అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు కూడా మన తెలంగాణ బిడ్డ, ఓరుగల్లు ఆడబిడ్డ కృష్ణవేణి అనే పారా త్రోబాల్ ప్లేయర్ కష్టం గురించి తెలుసుకొని నేనున్నా అని ఎన్నుదట్టిండు రామన్న. కృష్ణవేణక పారా త్రోబాల్ గేమ్స్లా మస్తు ప్రైజులు గెలుచుకున్నది. ఇప్పుడు ఆసియా గేమ్స్ కూడా సెలెక్ట్ అయింది. కానీ ఇంటర్నేషనల్ ఆటల పోటీలలో పోయి ఆడేటందుకు కృష్ణవేణోళ్ళ ఆర్థిక స్తోమత అడ్డంకి లెక్క మారింది. ఆటల పోటీలో పోయి ఆడేటందుకు ఏం తక్కువ 80,000 దాకా ఖర్చు అవుతుంది. అందుకే ఎవరన్నా దాతలు సాయం అయితే ఇండియాకు ఖచ్చితంగా కప్పు తెస్తా అని చెమ్మగిల్లిన కండ్లతోటి ఎదురు చూస్తుంది. ఈ అక్క కష్టాన్ని చూసిన యూట్యూబర్ తమ్ముడు నబీల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అట్లనే కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఈ వీడియోను కేటీఆర్కు ట్యాగ్ చేసిండ్రు. అది చూసిన రామన్న ఎంబటే నేనున్నా అని చేయుతనిచ్చిండు. మా వాళ్ళు మీకు ఫోన్ చేసి కావాల్సిన సాయం అంతా చేస్తారు, ఏం రందిపడొద్దని చెప్పుకొచ్చిండు. రామన్న స్పందన చూసి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ లీడర్లు కూడా స్పందించిండ్రు. ఆ సాయంలో మేము సైతం అన్నట్లుగా వాళ్ళింత ఆసరైతమని మాట ఇచ్చిండు ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డి అన్న. ఇగో ఇవాళ సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసొంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్థి.